నమస్తే. బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ పేరు వినగానే యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తుల యొక్క గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. సో గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ పోలీసులు ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షల్లో సంపాదిస్తూ అమాయకమైనటువంటి ప్రజలకి ఎరవేస్తూ ఈ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు ప్రమోట్ చేసేటువంటి బెట్టింగ్ యాప్స్లో గేమ్స్ ఆడినట్టయితుంటే మీకు అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పేసి అత్యాశ చూపుతూ వాళ్ళ యొక్క ప్రాణాలను తీస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కావచ్చు, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన ప్రత్యేకంగా శ్రద్ధ కనపరచడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర పోలీసు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఖచ్చితంగా ఐపీఎస్ అధికారి అయినటువంటి సజ్జనార్ యొక్క పేరు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా సే నో టు బెట్టింగ్ యాప్స్ అన్నటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ని పరిచయం చేస్తూ విపరీతమైనటువంటి ట్రెండింగ్లో ఈ సంబంధించినటువంటి సే నో టు బెట్టింగ్ యాప్ అన్నటువంటి దాంతో పూర్తిగా బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ యొక్క వ్యవహారాలను కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏ విధంగా నష్టపోతూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్ ద్వారా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ వీళ్ళపైన ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలంటూ మరి ఒక పక్కన సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సజ్జనార్కి మద్దతు లభిస్తూ ఉంది. ఇదే సందర్భంలో మొన్నటికి మొన్న మనం చూడడం జరిగింది. కొంతమందిని సినీ సెలబ్రిటీలు, యూట్యూబ్ స్టార్స్ కావచ్చు, సోషల్ మీడియాలో పేరున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మొన్న వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. దాంట్లో చూసుకున్నట్టయితుంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొన్నటికి మొన్న సన్నీ యాదవ్, మరో పక్కన విష్ణుప్రియ కావచ్చు, ఇంకొక పక్కన హర్షసాయి కావచ్చు, యాంకర్ శ్యామల కావచ్చు, ఇటువంటి టెస్టింగ్ తేజ కావచ్చు, ఇట్లా వీళ్ళందరికీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లని వాళ్ళకి నోటీసులు కూడా పోలీస్ శాఖ ఇవ్వడం జరిగింది పంజాగుట్ట పోలీసులు. ముఖ్యంగా సంబంధించినటువంటి ఆ యాప్స్ని మీరు ప్రమోట్ చేయడం జరిగింది అన్నటువంటి దానిపైన వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసులో క్లియర్ కట్గా పేర్కొనడం జరిగింది. ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి విష్ణుప్రియ, యాంకర్ విష్ణుప్రియ, బిగ్ బాస్కు వెళ్ళినటువంటి విష్ణుప్రియ సైతం కూడా ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరడంతో సుమారుగా 3 గంటల పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే తను సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది అని చెప్పేసి వివరాలను అడిగేటువంటి ప్రయత్నంతో పాటు తన ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తన ఫోన్లో, తన ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే పోస్టులని ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ తాజ్ 777 అన్నటువంటి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఆ యొక్క బెట్టింగ్ యాప్లో సుమారుగా 15 సార్లు తాజ్ 777 అన్నటువంటి ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ దీని ద్వారా మీరు గేమ్స్ ఆడితే మీకు అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పేసి పరిచయం చేసినటువంటి విష్ణుప్రియని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దీంట్లో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి అంశాలని ఆమె బయట పెట్టడం జరిగింది. నేను తాజ్ 777 అన్నటువంటి ఒకే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఆ బెట్టింగ్ యాప్లో 15 సార్లు ఒకే యాప్కి నేను ప్రమోషన్ కోసం నేను ఒప్పుకోవడం జరిగింది. ఒక్కొక్క సంబంధించినటువంటి వీడియోకి ₹1,00,000 చొప్పున నేను తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఆమె వివరాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె ఫోన్ సీజ్ చేసుకొని ఆమె బ్యాంకు లావాదేవీలు ట్రాన్సాక్షన్ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి ఆ వివరాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. శ్యామలతో మిగతా ఉన్న విష్ణుప్రియతో పాటు మొన్న శ్యామలు రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి రావాలని చెప్పేసి కోరినప్పటికీ కొంతమంది తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పట్ల పోలీస్ శాఖ, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది. మొత్తం అంతా కూడా సంబంధించినటువంటి దేశాలకు వెళ్ళి అవి ప్రమోట్ యాప్స్ వీళ్ళు ఏ విధంగా ప్రమోషన్ చేయడం జరుగుతుంది, ఆ యాప్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి కూడా రావడం జరుగుతుంది, వీళ్ళతో కాంటాక్ట్ అయినటువంటి వ్యక్తులు ఎక్కడి వారు అన్నటువంటి దానిపైన కూడా ప్రధానమైనటువంటి ఫోకస్ కనబరచడం జరిగింది. దాంట్లో విష్ణుప్రియతో పాటు చాలా మందిని కూడా విచారిస్తూ ఉన్నారు. మరో పక్కన ఒక కీలకమైనటువంటి అంశం, కాసేపటి క్రితమే హైదరాబాద్లో మియాపూర్లో సుమారుగా 25 మంది సెలబ్రిటీల పైన మరోసారి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి సినీ స్టార్స్, ముఖ్యంగా రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులపైన కూడా పోలీసులు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. ఫణీంద్ర శర్మ అనేటువంటి ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు సుమారుగా 25 మంది పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఒకసారి కనుక పేర్లు చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి,
అలాగే ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు లక్ష్మి, యాంకర్ హీరోయిన్లు ప్రణీత కావచ్చు, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంతు. సో ఇటువంటి చాలామంది వ్యక్తులపైన ప్రముఖంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళతో పాటు సినీ ఇండస్ట్రీలో పేరున్నటువంటి వ్యక్తులు, యాంకర్లపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనపరచడం జరిగింది. వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఫణీంద్ర శర్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తాను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి దానికి నేను సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ ప్రమోషన్ ద్వారా నేను డబ్బులు భారీగా పోగొట్టుకోవడం జరిగింది అని చెప్పేసి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే రానా దగ్గుపాటితో పాటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచులక్ష్మి, ప్రణీత, సిరి హనుమంతు ఇటువంటి వాళ్ళపైన, శ్రీముఖితో పాటు చాలామంది వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని కూడా విచారణకు రమ్మాలని చెప్పేసి కూడా పోలీసులు కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన ప్రధానంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళపైన ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు సంవత్సర కాలంలోనే తెలంగాణలో దాదాపు 975 మంది ఇప్పటికే బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడులు పెట్టి బెట్టింగ్ యాప్స్లో గేమ్స్ ఆడి 975 మంది ఇప్పటికీ చనిపోవడం జరిగింది. దాంట్లో వేరే యాప్స్లో లోన్లు తీసుకోవడం, ఈ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు చేసినటువంటి ప్రమోషన్స్కి ముగ్ధులైపోయి దాంట్లో పెట్టుబడి పెట్టి అత్యాశకు పోయి 975 మంది చనిపోవడం జరిగింది. 975 కుటుంబాలన్నీ కూడా ఆగమైనటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా చాలామంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారన్నటువంటి ఆలోచన పైన ఇప్పటికే పోలీస్ శాఖ అప్రమత్తం కావడం జరిగింది. ఒకసారి వివరాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అయితే మాత్రం పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వాళ్ళు వెళ్ళడం జరిగింది. సారీ, తప్పు అయిపోయింది, మేము ఇంకోసారి ఇటువంటి తప్పును రిపీట్ చేయం, మేము తెలియక చేసామని చెప్పేసి చాలామంది వీడియోలు బయటికి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీస్ శాఖ ఇక్కడ కూడా ఉపేక్షించేది లేదు. వీళ్ళ ద్వారా చాలామంది కుటుంబాలు ఆగమైపోయినాయని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వీళ్ళపైన ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఒకసారి చూసినట్టయితే ఉంటే సజ్జనార్కు సంబంధించినటువంటి ఐపీఎస్, ఆయనకు సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున కూడా సజ్జనార్కి అభినందనలు వెలువలైతే కనబడతా ఉన్నాయి. ఈయన ఇచ్చినటువంటి ఒకటే పిలుపుతోటి చాలామంది సినీ సెలబ్రిటీలని నోటీసులు ఇవ్వడం కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, మరొక పక్కన చాలా కుటుంబాలని ఆదుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ద్వారా ఒక పక్కన వాళ్ళు ప్రమోషన్ చేసినటువంటి వ్యక్తులు లాభపడతా ఉన్నారు. ఆ యొక్క యాప్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు కోట్లలో సంపాదిస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా సజ్జనార్కి మద్దతు అయితే లభిస్తూ ఉన్నది. ఒకసారి చూసినట్టయితే ఉంటే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆ యాప్లను ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటులపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మంది ఈ జాబితాలో ఉన్నారు. సినీ ప్రముఖుల జాబితాలో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో అనన్య నాగల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని, పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యసన్ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్టేషన్కి రావాలి, వివరణ ఇవ్వాలి. సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా జరిగింది, ఎన్నిసార్లు చేయడం జరిగింది, ఈ యొక్క బెట్టింగ్ ప్రమోషన్ చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఎవరికి మీరు ముందుగా కాంటాక్ట్ అవుతారు, ముందుగా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారా, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయిన వివరాలను కూడా రాబట్టేటువంటి ప్రయత్నం ఇప్పటికే పోలీసులు కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రమోద్ శర్మ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా పోలీస్ శాఖ ఇటువంటి వాళ్ళపైన దృష్టి సారించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు, వీళ్ళకు నోటీసులు ఇచ్చి వీళ్ళపైన విచారించేందుకు పోలీస్ శాఖ అయితే మాత్రం సిద్ధమైతే ఉన్నది. సజ్జనార్కి మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆర్టీసీ ఎంజీ అయినటువంటి ఐపీఎస్ సజ్జనార్కి విపరీతంగా సోషల్ మీడియాలో అయితే మద్దతు అయితే లభిస్తూ ఉంది. వీళ్ళపైన చర్యలు మాత్రం గట్టిగా తీసుకోవాలి. వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్టయితే ఇంకో వాళ్ళకి భయం ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. చూద్దాం మరి ఇంకా వీళ్ళ తర్వాత ఈ 25 మంది తర్వాత ఇంకెంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు, ఎవరిని విచారిస్తారు, ఏ విధంగా ఈ కేసు ముందుకు పోతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.